ఏంటి సార్ ఇప్పుడు నిన్న పురంధేశ్వరి కొన్ని కామెంట్ చేశారు. ఒక సభలో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ముఖ్యమంత్రి అన్న వర్డ్ మరి టంగ్ స్లిప్ అయిందా? నిజంగా అన్నారా? వీళ్ళకి లేకపోతే అన్ని టంగ్ స్లిప్ అవుతాయి. బ్రెయినే స్లిప్ అయింది. ఆవిడ ఆ మాట అందా? మరి నిన్న పవన్ కళ్యాణ్ మెడ్రాస్ వెళ్ళినప్పుడు విన్నారా మీరు? మెడ్రాస్ తమిళనాడే నాకు సంస్కృతి, అవును. ఇది ఇక్కడే సంస్కారం నేర్చుకున్నాను, ఇక్కడే ఆశీర్వాదం పొందాను. మురుగుడికి నేనంటే భక్తి. విన్నావా డైలాగ్ విన్నావా? విన్నా. మురుగుడికి మురుగుడు అంటే నాకు భక్తి కాదు. మురుగుడికి మురుగు దేవుడికి కుమారస్వామికి నేనంటే భక్తి. నేనంటే చాలా భక్తి ఆయనకి, అందుకని నన్ను ఆశీర్వదించాను. నువ్వంటే దేవుడికి భక్తి ఏంటి అయ్యా? అంటే అహంకారం అనుకోవాలా, అహంభావం అనుకోవాలా, కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారు అనుకోవాలా వీళ్ళని? ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారు కదా. దేవుడికి నువ్వు నీ మీద భక్తా? నువ్వంటే భక్తా దేవుడికి? ఏం మాట్లాడుతున్నారు అంటే కళ్ళు ఎంత నెత్తికెక్కినాయి వీళ్ళకి, ఎంత ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు. నోటికి ఏముంది దేవుడిని కూడా దేవుడు ఈయన భక్తుడు, పవన్ కళ్యాణ్ భక్తుడు మురుగుడు. అది వీడియో చూడండి, ఎంత దరిద్రం వినటానికి కూడా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడే చదివానంటాడు, అక్కడే పెరిగానంటాడు, నేను దాకా ఎక్కడో పెరిగానంటాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ పెరిగాను, ఇక్కడే పుట్టాను, ఇక్కడే చదివాను. ఈ స్లోగను, దౌర్భాగ్యం స్లోగను. వెంటనే వాళ్ళు కూడా స్పందించి దమ్ముంటే చెన్నై ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తావు అన్నారు. అతను ఏం లేదు, అతను ఇదంతా ఏంటంటే చిల్లరతనంగా మాట్లాడటము, బూతులు ఆవేశంగా మాట్లాడటం, ఒక రచ్చరచ్చ చేయడం, తద్వారా తన పేరు ప్రాముఖ్యం పొందడం. అంతకన్నా ఇంకేం లేదు. తన పేరుని మొన్నటిదాకా ఆంధ్రలో చిరంజీవి తమ్ముడే, పవన్ కళ్యాణ్ ఎవరికి తెలియదు. పవన్ కళ్యాణ్ హీరో నా చిరంజీవి తమ్ముడు. చిరంజీవి పేరు లేకపోతే ఇప్పుడు అలా కాకుండా అల్లరి చేసి ఒక రాజకీయ నాయకుడు అల్లరి, ఈ చిల్లర అల్లరి తమిళలో ఈయన ఆటలే సాగు. ఎలక్షన్ స్టంట్ అనుకోవచ్చా? ఎన్నికల స్టంట్ అనుకోవచ్చా? ఎన్నికల స్టంట్ ఉందమ్మా. అతనికి వంక చూసేవాడు కూడా ఎన్నికలకి. అక్కడ ఉన్న తెలుగు ప్రజలు, తమిళనాడు ప్రజలు చాలా తెలివిగల ఓటర్స్. వాళ్ళు ఇక్కడలాగా మనాళ్ళలాగా ఆవేశపరులు కాదు, ఆరంభసూర్లు ఆవేశపరులు కాదు. వాళ్ళు శుభ్రంగా చాలా ఆలోచనపరులు. సెంట్రల్ ఎంపీ ఎలక్షన్కి ఎవరు ఓటు వేయాలి, ఎమ్మెల్యే ఎలక్షన్కి అంత విచక్షణతో వేస్తారు వాళ్ళు. అవి గుడ్డిగా కుదరు. కనుక ఈ పవన్ లాంటి వాళ్ళు అక్కడ ఊరినే వెంట్రుకు కూడా లెక్క చేయరు మా పవన్ లాంటి. ఎందుకంటే ఇది కన్సిస్టెన్సీ లేని నాయకుడు, ఒక విధానం లేని నాయకుడు, ఏది ఒకరిని నిలకడలేదు. ఏం మాట్లాడతారు, ఇవాళ మాట్లాడతారు, అలా నాయకులంతా అక్కడ చెల్లదు. అది మహానాయకులు నడిచిన ప్రదేశం అది. అక్కడంతా రోడ్డు కార్నర్లో కూడా బ్రహ్మాండంగా రాజకీయాలు మాట్లాడతారు. వీళ్ళ ఇక్కడలాగా ఫ్యాన్స్ కాదు, అక్కడ ఫ్యాన్స్ కాదు. రాజకీయ విశ్లేషణ, రాజకీయ ఇది ఉన్న వాళ్ళు ఎక్కువ. ఇక్కడలాగా ఫ్యాన్సే రాజకీయ కార్యకర్తలు ఇక్కడ. కనుక జై దానాలు, అరుపులు, కేకలు తప్పితే వీళ్ళకి ఏం ఉండదు, విచక్షణ ఉండదు. అక్కడంతా ఈయన ఆటలు, ఈయన డ్రామాలు, ఈ సినిమా. పురంధేశ్వరి అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేసినట్టు? అంటే జనసేన క్యాడర్ని ఉత్సాహపరిచేందుకు అలాంటి మాటలు అనుకోవచ్చా? కాదు, నేను చెప్పాను ఇందాక, వాళ్ళ ముగ్గురు ఎజెండా చెప్పాను. ఎజెండాలో భాగం అది. అంతే అంటారా? అంతే, ఎజెండాలో భాగం. వాళ్ళు జనసేనని బీజేపీలో ఐక్యం చేయాలి. ఐక్యం చేసుకుని బీజేపీ సీఎం క్యాండిడేట్ అతను 2029 నాటికి బీజేపీ సీఎం క్యాండిడేట్గా పవన్ కళ్యాణ్, టీడీపీ సీఎం క్యాండిడేట్గా. అప్పుడు చంద్రబాబు ఏం చేస్తాడు? పవన్ వెళ్ళిపోయాడు అనుకో, కమ్యూనిస్టులు ఇంకొకళ్ళు అవసరమైతే కాంగ్రెస్ కూడా కలుపుకొని, అందుకని షర్మిల ఊగుతుంది. సో షర్మిల, కమ్యూనిస్టులు, రామకృష్ణ వీళ్ళందరినీ కలుపుకొని, నారాయణ వీళ్ళందరూ కలుపుకొని ఈయన ఒక కూటమి అవుతాడు. ఈయన ఒక కూటమి. పవన్ కళ్యాణ్ బీజేపీ, పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ పవన్, పైన ఆయన, కింద నేను, మధ్యలో కాపులు అని ఆయన స్లోగన్ అవుతారు. ఇది జరగబోయే చిత్రం. ఇది ఒక 6 నెలల్లో ఇవన్నీ క్లారిటీ వస్తాయి. ఒక 6 నెలల్లో పవన్ కళ్యాణ్ బయటికి రావటము, ముందు చంద్రబాబుకు టాటా బాబాయ్ చెప్పి అపోజిషన్ లీడర్ అవ్వటము, అపోజిషన్ లీడర్ అయినాక ఆయన క్యాబినెట్ హోదా వస్తుంది. డిప్యూటీ అపోజిషన్, ఎందుకంటే పార్టీ వెళ్ళిపోయినాక పదవి పోదు కదా, ఆటోమేటిక్గా ఉప ముఖ్యమంత్రి పదవి పోతే చంద్రబాబు ఎక్కడ తంతాడో, లాగిస్తాడో, జనాలతో కొట్టిస్తాడో అని భయం ఉంటుంది. అందుకని ఇమీడియట్గా అపోజిషన్ అంటే క్యాబినెట్ హోదా. సో అతనికి ఉండే Z+ రక్షణ అన్నీ ఉంటాయి. రేపు మాపు 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని అధ్యక్షుని నియామకం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణలో అయితే ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ వీళ్ళ పేర్లు వినిపిస్తుంది. ఏపీకి సంబంధించి
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రేస్లో ఉన్నట్టు, పార్థసారథి అదేవిధంగా సుజనా చౌదరి ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఎవరికి ఇస్తే బాగుంటుంది? ఎవరికి ఇచ్చినా ఇప్పుడు తెలంగాణకు సంబంధించినంత వరకు ఉన్న వాళ్ళలో మాస్ లీడర్ ఓన్లీ సంజయ్, బండి సంజయ్. ఆయన కాదన్నాక ఆయనకి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇచ్చినా ఒకటే. బండి సంజయ్కి ఇస్తే లేపాడు ఆల్రెడీ, నేను చెప్పడం కదా, ఆల్రెడీ బండి సంజయ్ అధ్యక్షుల్లో పార్టీ ఉవ్వెత్తులు లేచింది. ఉవ్వెత్తులు నువ్వా నేను అధికారానికి వచ్చే పార్టీ కింద ప్రజలు చూశారు, అలాంటి దాన్ని చంపేశారు. ఇంకా వీళ్ళు ఎవరు వచ్చినా కూడా ప్రజల్లో అలా రగల్చగలిగిన అతను ఏంటంటే మాసెస్ నుంచి వచ్చాడు, కార్యకర్తగా వచ్చి పెరిగినవాడు. సో పార్టీ మొత్తం ఆకలింపు చేసుకున్నాడు, కేడర్ని లేపగలిగాడు. ఇప్పుడు వీళ్ళెవరు కేడర్ లేపగలిగే వాళ్ళు కాదు, పైనుంచి కూర్చోబెడితే మనుషులు. వీళ్ళ వల్ల ప్రజల్లో ఏమీ పెద్ద ఉండదు. అలాగే అక్కడ కూడా పార్టీలో చిరస్థాయిగా ఉన్న మా చలపతిరావు గారి అబ్బాయి ఉన్నాడు మాధవ్, అలాంటి వాళ్ళని తీసుకొస్తే పార్టీకి బతుకుద్ది. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు, పార్టీ అణువుణువు తెలుసు, పార్టీ ఏ జిల్లాలో ఎవరు మనకు ఎక్కడ కేడరు ఏంటి అన్నీ తెలుసు, వాళ్ళని బలంగా చేయడం. ఈ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్కి వచ్చాడు, కాంగ్రెస్కి వచ్చి పురంధేశ్వరి బీజేపీకి వచ్చి ఏం చేసింది? బీజేపీని కొంగ తీసి తప్పితే ఏమైనా చేసిందా? కన్నా లక్ష్మణ్ బీజేపీకి ఏం చేశాడు? వేరే పార్టీల నుంచి ఈ బీజేపీ సిద్ధాంతంలో నడిచి వచ్చే వాళ్ళు కాకుండా వేరే పార్టీల నుంచి వచ్చి ఈ పార్టీలకు వచ్చిన వాళ్ళు ఎప్పుడూ పార్టీకి మంచి చేయరు. కన్నా లక్ష్మణ్ అవ్వచ్చు, ఇవాళ పురంధేశ్వర్ అవ్వచ్చు, రేపు ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి అవుతుంది. వీళ్ళకి బీజేపీ సిద్ధాంతం వేరు, మామూలు రాజకీయ సిద్ధాంతం కాదు. మా లాంటి వాళ్ళు 87 నుంచి జెండా పట్టుకుని తిరిగామంటే వాడు ఎందుకు దూరంగా ఉన్నామంటే సిద్ధాంతాలను తప్పి గాడి తప్పుతున్నప్పుడు మేము సిద్ధాంతాల కోసం పార్టీకి జెండా పుచ్చుకున్నాం 80 ఏళ్ళు. అప్పుడు బీజేపీ ఎక్కడుంది? ఇక్కడ ఏమీ లేనప్పుడు జెండాలు మోసాం మేము. 2 సీట్లే ఉండేటేమో. 2 సీట్లు ఉన్నప్పుడు ఆంధ్రాలో ఏం లేదు కదా, ఆంధ్రాలో 1 సీటు వరంగల్లో. అప్పుడు నుంచి జెండా మోస్తున్నాం. అధికారంలోకి వస్తామని కానీ, సెంట్రల్లో అధికారం వస్తామని కానీ ఆనాడు ఊహల్లో కూడా లేదు. అలాంటిది ఏనాటికైనా వస్తాం, ఓ సిద్ధాంతం కోసం పోరాడాం, సిద్ధాంతం కోసం నిలబడ్డాం. వీళ్ళు అవకాశవాదంగా ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వచ్చి ఎలా ఉంటుంది? సుజనా చౌదరి నేను అలాగా తెలుగుదేశం, ఇవాళ రేపు ఎప్పుడైనా మళ్ళీ చంద్రబాబు పిలిపిస్తే మళ్ళీ ఇటు వెళ్ళిపోయే బాబతే కానీ పార్టీకి కట్టుబడి ఉండేవాళ్ళు కాదు. సో వీళ్ళకి వస్తాం కేడర్లో ఏమీ రాదు, మామూలు ప్రజానీకంలో కూడా ఏమీ మార్పు రాదు. మళ్ళీ ఆ సిద్ధాంతపరంగా ఉన్నవాడిని పెడితే, అందుకని మాధవులు అంటాడు సిద్ధాంతపరంగా ఉన్నాడు, సీనియరు. చలపతిరావు గారు బీజేపీ ఫస్ట్ కార్పొరేటర్ ఆయన. ఇది బీజేపీకి అసలు ఫస్ట్ సీటు గెలుపు అనేది ఫస్ట్ ఆయన ఇచ్చినాడు. ఆయన కొడుకు అప్పటి నుంచి ఆయనతో పాటు కొడుకు అనే కాకుండా ఆయన పార్టీలో యాక్టివ్గా ఉన్నాడు, విషయ పరిజ్ఞానం ఉన్నవాడు, కొంచెం ఫోర్స్ ఉన్నవాడు. మళ్ళీ పార్టీని లిఫ్ట్ చేసి లేపాలంటే అలాంటి వాడికి ఇస్తే ఏమైనా ఉంటుంది. అంతేగాని వీళ్ళందరికీ ఇస్తే వేస్ట్. ఇప్పుడు 3వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ అనేది లేదు ఆంధ్రాలో. ఎందుకంటే బీజేపీ అనేది తెలుగుదేశం, జనసేన, తర్వాత బీజేపీ అంటే బీజేపీ కూడా బీబీపీ అయిపోయింది. బీజేపీ పోయి బీబీపీ అయింది, బాబు భజన పార్టీ అయింది. బాబు భజన పార్టీగా మార్చేశారు, దింపేశారు, వ్యక్తిత్వాన్ని చంపేశారు. ఇప్పుడు దాన్ని లేపుకుని దాన్ని మార్చుకుని మళ్ళీ లేదు బీజేపీనే ఏ పార్టీ విత్ డిఫరెన్స్, ఏ పార్టీ విత్ కన్విక్షన్, ఏ పార్టీ విత్ ఎజెండా, ఏ పార్టీ విత్ సిన్సియర్ మోటివ్స్, ఏ పార్టీ ఫర్ ది కంట్రీ, ఏ పార్టీ ఫర్ ది నేషన్, పార్టీ ఫర్ ది పీపుల్ అని బీజేపీ యొక్క దీన్ని తీసుకురావాలంటే ఆ లైన్లో నడిచిన వాళ్ళు అయితే తీసుకురాగలరు. లేకపోతే వీళ్ళ చేతుల్లో ఇలాగే ఉంటుంది, పతనం వ్యక్తిత్వం పోయింది. ఒక్కటే, ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ పార్టీ అయినా తన వ్యక్తిత్వాన్ని కోల్పోతే ఆ పార్టీ మనం జాగదు. కమ్యూనిస్టులు ఈ దేశంలో అక్కడే దెబ్బతిన్నారు. కమ్యూనిస్టులు వాళ్ళ వ్యక్తిత్వాన్ని కోల్పోయారు. కేరళలో కాంగ్రెస్ తోటి దోస్తీ, బెంగాల్లో కాంగ్రెస్తో విరోధం, ఇంకోటి దోస్తీ, వాళ్ళతోటి బయట విరోధం. ఎందుకు? కేవలం 2 సీట్ల కోసం. ఆ 1-2 సీట్ల కోసం నిర్ణయాలు మార్చుకుని, సిద్ధాంతాలు మార్చుకుని, అటైన కాలు ఇటు కాలు వేసేటప్పటికి ప్రజల్లో వీళ్ళు అసలు ఒక పద్ధతి లేని వాళ్ళు, ఒక సిద్ధాంతం లేని వాళ్ళు, వీళ్ళేం పార్టీ అని వ్యక్తిత్వం పోయింది. వాళ్ళకి ఒకప్పుడు కమ్యూనిస్ట్ అంటే ఓ ఫోర్స్ ఫైటర్స్, వాళ్ళు సిద్ధాంతం అని. ఇప్పుడు ఆ సిద్ధాంతం పోయింది. పదవుల కోసం, 2 సీట్ల కోసం
బెచ్చగాళ్ళగా తయారైపోయారు, వ్యక్తిత్వం పోయింది. అందుకని పార్టీ దేశం అంతా మునిగిపోతుంది. అలాగే బీజేపీ కూడా తన వ్యక్తిత్వం కోల్పోతే ఉండదు. ఎన్నాళ్ళు ఎందుకు వచ్చింది? 2 సీట్లు అయినా సిద్ధాంతం కోసం నిలబడబట్టి అధికారంలోకి వచ్చేది పార్టీ. అది స్టేట్ సెంట్రల్ అయినా రాష్ట్రం అయినా మనం అది నిలుపుకుంటే కదా. రాష్ట్రంలో పోతే ఏముంది? రాష్ట్రంలో వ్యక్తిత్వాన్ని తప్పుకుంటే ప్రజలు ఎందుకు పెట్టుకుంటారు నెత్తిని? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.